వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మునక్కాయ తాలింపు చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఫ్రెష్ మునక్కాయలు మా చెల్లి చెట్టు నుంచి కోస్తుంది ఈరోజు కర్రీ కోసం. కావాల్సిన పదార్థాలు మేము 4 మునక్కాయలు తీసుకుంటున్నాం. మీకు ఎన్ని కావాలంటే అన్ని మునక్కాయలు తీసుకోండి. 3 ఎండుమిర్చి, 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం. మేము శనగ పలుకులు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర కలిపి మిక్సీ కొట్టుకున్నాం పొడి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. వెలిగించుకొని దానిపైన ఒక బాండి పెట్టుకోవాలి. ఆ బాండీలో నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి చూసారా, అవి అందులో వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మునక్కాయలు మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మునక్కాయ ఉడికిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు మనం ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనం దించుకోవాలి. నీళ్ళు ఇట్లా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలో నీళ్ళు బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మలు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మునక్కాయలు ఉడకబెట్టుకున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెంగా వేసుకోవాలి. బాగా వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఉడికించిన మునక్కాయలు వేసుకోవాలి. బాగా ఇట్లా అనుకున్నామంటే బాగా అన్నీ కలుస్తాయి. గంటతో పెట్టి కలుపుకుంటే మునక్కాయ విరిగిపోతుంది. అలా విరగకుండా మనం ఇట్లా ఆడించాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనక్కాయ గింజలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి ఉంది కదా, ఆ పొడిని వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారంటే అంత కారం. మేము తక్కువగా తింటాం, అందుకే తక్కువగానే వేసుకున్నాం. ఇది బాగా అన్నీ కలిసేటట్టు మునక్కాయ విరగకుండా జాగ్రత్తగా కలపాలి. ఇలా కాసేపు వేగనివ్వాలి. ముక్కలకి బాగా కారం అది పట్టినంతసేపు వేగనివ్వాలి. స్మెల్లే చాలా బాగా వస్తుంది. గుమగుమలాడే మునక్కాయ తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని చేసి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది మునక్కాయ తాలింపు. ఇలా మునక్కాయ తాలింపు పప్పుచారు కట్టి చేసుకొని మునక్కాయ తాలింపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం 2 కప్పులు తినేవారు 3 కప్పులు తింటారు. బాబు గడికి పెట్టు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత టేస్ట్గా ఉందంటే మా చిన్న బాబు గడి కూడా తినేస్తున్నాడు. చూడగా కారం లేకుండా ఎంత బాగా తింటున్నాడు. ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా చేసేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.